హలో అండి. సో, నేనైతే మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఆ రోజు మధ్యాహ్నం వచ్చి దమ్ బిర్యానీ చేస్తున్నాననమాట. దమ్ బిర్యానీ అంటే నార్మల్‌గా బిర్యానీ కంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది దమ్ చేస్తే బిర్యానీ. సో, అలా దమ్ బిర్యానీకి బాగా మరిగించుకున్నాను. వాటర్‌లో అన్ని మసాలాలు వేసుకొని, ఆయిల్ వేసుకొని, ఉప్పు వేసుకొని, ఇంకా షాజీరా అన్నీ వేసాననమాట. ఏ టు జెడ్ వేసుకొని, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా మరిగిస్తున్నాను వాటరు. ఈ లోపల నేను హాఫ్ అన్ అవర్ ముందే మటన్నయితే మంచిగా అన్ని మసాలాలు వేసి టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ ఏ టు జెడ్ వేసేసాననమాట. వేసేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేశాను. ఇప్పుడు బాగా వాటర్ మరుగుతుంది గదా! మరిగేటప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్న రైస్ ఏసేసుకున్నాను. నార్మల్ రైస్ వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటది దమ్ బిర్యానీకి. లేదా మనము బాస్మతి రైస్ ఏసుకున్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది. అది మీ ఆప్షను. సో, మామూలుగా అయితే ఆనియన్స్ వేస్తారండి దమ్ బిర్యానీకి పైన ఆనియన్స్. సో, మా ఇంట్లో అయితే ఆనియన్ అంటే మా ఇంట్లో మా బాబు తినడనమాట. ఆనియన్ కనిపిస్తే వాడికి నచ్చదు బిర్యానీలకి. సో, అందుకనేసి నేను ఆనియన్ పేస్ట్ ఏసేసాననమాట. ఆనియన్ పేస్ట్ ఏసి చేశాను. మనకి ఏమండి ఒకరు తినలేదంటే అది ఏదో విధంగా కడుపులోకి పొయ్యేలాగా చూస్తారు మదర్స్ అంటే. సో, నేను ఇంగ ఇట్లా తినడం లేదా నసకతారనమాట. సో, అందుకని నసకతాడు. సో, అందుకనేసి అన్ని పేస్ట్ ఏసేసి మటన్‌లోనే వేసేసాననమాట. ఏదో విధంగా జిమ్మిక్కులు చేయాలండి. చేయకపోతే తిండి కాడ ఒక్కరు తినకపోయినా అదొకలాంటి బాధొచ్చేస్తది. సో, ఇంకా ఇప్పుడు పక్కన ఇంకొక పాత్ర పెట్టేసుకున్నాను. పాత్ర పెట్టి కింద బాగా గీ వేసేసుకున్నాను. గీ వేసేసి ఒక 2 స్పూన్స్ గీ వేశాను. గీ వేసుకున్న తర్వాత ఈ లోపల నేను పక్కన రైస్ కూడా చూసేసాను. జస్ట్ మనము ఒక రైస్‌ని ఇలా అన్నామనుకోండి, ఇలా అంటే 2 ముక్కలయిపోవాలి. సో, అప్పుడు మనకు రైస్ అయినట్లు. అప్పుడు ఇంకా స్ట్రెయిన్ చేసేయాలి రైస్‌ని మొత్తము. సో, నాకలా అలా అంటానే మంచిగా 2 ముక్కలయిపోయిందనమాట. ఇంక నేనిప్పుడు పక్కన నానబెట్టి పెట్టుకున్నాను గదా! ఆ మటన్ తీసేసుకొని మొత్తం నేనిక్కడ వేరే పాత్రలో గీ వేసి పెట్టేసుకున్నాను గదా! ఈ పాత్రలో వేసేసుకుంటున్నాను మటను. ఒక లేయర్ మటన్ వేసుకుంటాను. ఒక లేయరు రైస్ స్ట్రెయిన్ చేసి వేసుకుంటాను. అట్లా లేయర్లు వేసుకుంటాననమాట. సూపర్ టేస్ట్ ఉంటుందండి. నార్మల్ బిర్యానీ కంటే దమ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది. మనం చేసే విధానంలో చేయాలి గానీ అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక వంటను ఎన్ని రకాలు చేయొచ్చంటే, ఒక వంటను అన్ని రకాలు చేయొచ్చండి. తిమ్మిని బమ్మి చేయొచ్చు, బమ్మిని తిమ్మి చేయొచ్చు అంటారు చూడండి. కిందేసి, మిందేసి, తిరగేసి, మరగేసి ఏదో ఒక విధంగా ఇంక ఏం వంటలుంటాయండి, అయ్యే వంటలు రిపీటెడ్‌గా చేయడమే. కాకపోతే ఒక్కొక్క వేరియేషన్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్‌లో చేసేస్తా ఉంటా. సో, ఈ విధంగా అయితే మంచిగా లేయర్లు వేసుకొని, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ఉంటుంది గదా! దాన్ని 2 పీసెస్‌గా కట్ చేసుకొని పైన వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు మన పాలల్లో వేసుకొని అది గూడా వేసుకున్నాను. కొంచెం కలర్ రావడానికి మీరు కాబట్టి కలర్ యూజ్ జేసుకోవచ్చు. బట్ నాకు కుంకుమ పువ్వు ఉంది గాబట్టి నేను వేసుకోవట్లేదు కలరు. సో, లేయర్స్ వేసుకొని దమ్ జేసుకోవటమే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా దమ్ బిర్యానీ అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ డిష్ ఉంటుందండి. నా సిగ్నేచర్ డిష్ వచ్చేసి బిర్యానీస్ అనమాట. ఏ బిర్యానీ అయినా, ఏదైనా గూడా ఎలాగ చేసినా గూడా అది భలే టేస్ట్ వస్తది. సో, అది కాన్ఫిడెంట్ అనమాట నాకు. ఇది ఎలా చేసినా బాగొస్తది అన్నట్లు. బట్ సూపర్ వస్తదండి అది మాత్రం. బిర్యానీ అనుకోకూడదు ఎవరికి వాళ్ళు గానీ, బిర్యానీ నా సిగ్నేచర్ డిష్ అని జెప్తా నేను. నాకు భలే కుదురుతుంది బిర్యానీ మాత్రం. సో, మా ఇంట్లో అయితే రోజు అడుగుతూనే ఉంటారు బిర్యానీ చెయ్యి అని. సో, అందుకని ఇలా చేసేసి ఇంకా దమ్ జేసేసి ఒక 20 నిమిషాలనమాట. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఇంకొక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టేశాను. పూర్తి సిమ్‌లో పెట్టేసి ఆహ్, దమ్ జేసుకున్నాను. ఇలా మూత పెట్టి మనకు వాటర్ ఉంటుంది గదా! వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళు గూడా దానిపైనే పెట్టేసాననమాట. ఎందుకంటే కింద మనకు మంచి శాఖ ఉండాల. పైనుంచి గూడా వేడి ఉండాల. అప్పుడే దమ్ అనేది పర్ఫెక్ట్‌గా అయితది. సో, ఇంకా 20 మినిట్స్ తర్వాత మొత్తం ఓపెన్ చేశాను. నిజంగా అలా మూత తీస్తూనే ఒక మంచి ఆవిరిలో ఒక స్మెల్ వస్తుంది అండి. ఆ స్మెల్‌కే కడుపు నిండిపోతుంది. నిజంగా అంత మంచి స్మెల్ వస్తది. మటన్ ఉడకదన్న ప్రసక్తే లేదండి. మనకు దమ్ చేస్తాం 20 మినిట్స్‌లో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మంచిగా దాన్ని నానబెట్టి పెట్టేసుంటాం గదా! నిజంగా ఎంత మెత్తగా ఉడికిందంటే యమ్మంటే యమ్మోనిందండి మటను దమ్ బిర్యానీ. సో, ఆ రోజు ఆఫ్టర్‌నూన్ యమ్మీగా మటన్ బిర్యానీ తినేసామనమాట.
సో ఇప్పుడొచ్చేసి నేను టీ చేస్తున్నాను. టీ అంటే మామూలు టీ కాదండి. ఇరానీ చాయ్ అంటారు చూడండి. అది ట్రై చేశాను. ఏమన్నా వచ్చిందా నెక్స్ట్ లెవెల్. మా ఇంట్లో ఆ రోజంతా దమ్మేనండి. దమ్ములు, దమ్ములు, దమ్ములు. అంటే దమ్ బిర్యానీ, దమ్ టీ చేశాననమాట. ఏమన్నానా చూడండి. ఏం లేదండి. ఒక 1.5 గ్లాస్ వాటర్ ఏసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక స్పూను మంచి టీ ఆకు వేసుకున్నాను. ఒక స్పూను షుగర్ వేసుకున్నాను. ఇప్పుడేంట్రా అంటే మనకు ఇలా ఆవిరిపోకుండా బయటికి గోధుమ పిండి ఉంటుంది కదా! మనం దమ్ ఎలా చేస్తాం యాజ్ ఇట్ ఈజ్ అంతే అండి. దానికి ఇంకొక వేరేది ఏమీ లేదు. మీరు క్లాత్ కూడా చుట్టేయొచ్చనమాట. సో, ఎందుకు మనకి ఇది ఉంది కదా అన్నట్లు నేను ఈ గోధుమ పిండి ఇలా రౌండ్‌గా పెట్టేసి మూత గట్టిగా పెట్టేశాను. నిజమండి, అందులో ఇలాచి కూడా వేశాను. ఆవిరిలు బయటికి పోకుండా కొద్దిగా కూడా పోకూడదు. అలా పోకుండా ఉడికిన చాయ్ ఉంటుంది. అద్భుతః అంటే అద్భుతః. ఈ లోపల నేను చిక్కటి పాలు, అందులో వాటర్ కలపకూడదు. చిక్కటి పాలు మనకు మీగడ ఇలా పొంగొచ్చేటప్పుడు స్పూన్‌తో కలబెడుతూనే ఉండాలండి. బాగా చిక్కగా అవ్వాలి పాలు. మనకు ఇరానీ చాయ్ షాపులలో మనకు పాలు కాగుతూనే ఉంటాయి చూసారా అట్లా. సో, ఈ లోపల నాకు 1.5 గ్లాసుది మనకు 1 గ్లాస్‌కొచ్చేస్తది. హాఫ్ గ్లాస్ ఆవిరైపోతది. ఇప్పుడు మనము పైన పెట్టిన గోధుమ పిండి ఉంటుంది గదా! దమ్ముది అది మొత్తం తీసేయాలి. తీసేసి ఒక కప్పు పెట్టుకొని మనకు ఎంత కావాలో అంత డికాషన్ వేసుకొని, తర్వాత మిల్క్ చిక్కటి పాలు వేసుకొని తాగితే లిటరల్లీ చెప్తున్నా మీరది ఖచ్చితంగా చేయాల్సిందే. ఆవిరనేది బయటికి పోకూడదండి. ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. నిజంగా చాయ్‌కి రెస్పెక్ట్ జేయాలనిపిస్తది నాకు. చాయ్ మీకు ఒక 3 మినిట్స్, 2 మినిట్స్‌లో చూపిచ్చేసాను గదా! బట్ చేయడానికి చాలా సేపు పడుతుంది. అందుకే నాకు చాయ్ మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట ఇప్పటినుంచి. ఎందుకంటే తాగడం ఈజీ, కానీ చూడడం ఈజీ, కానీ చేయడం చాలా కష్టం. పర్టిక్యులర్‌గా ఈ ఇరానీ చాయ్‌కి టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సొస్తది. సో, ఈ లోపల ఇంకా ఈవినింగ్ 5 అయిపోయింది. మేమైతే బయటెళ్తున్నాం, మూవీకెళ్తున్నాం. సో, దానికి కరెంట్ వేరే పోయుండదండి. సో, ఇంకా శారీస్ తీసుకోవడానికన్నా అంత మబ్బుగా ఉండది. నాకైతే ఎక్కడన్నా వెళ్ళాలంటే ఎంత హడావిడి అంటే అండి, అంత హడావిడి. ఒక్క ఫ్లక్కర్ కనిపించదు, ఒక్క క్లిప్పు కనిపించదు. అదేంటో అన్నీ నీట్‌గా సర్దుకుంటా బయట పోదామంటే ఒక్కటి కనిపించదు, ఒక సేఫ్టీ పిన్ని కనిపించదు. ఏంటోనండి బాబు, భలే హడావిడి పడిపోతూ ఉంటా. ఇంకెందుకబ్బా ఇంత సర్దుకునేది నేను అనిపిస్తది నాకు. Yes. చావా మూవీకి వెళ్ళేసి వచ్చామండి. చావా మూవీ అయితే చాలా బాగుంది. మొత్తానికైతే మనకు హిస్టరీ చదువుకున్నాం కదా, మనకు చిన్నప్పుడు మనం చదివిన హిస్టరీలలో మనకు ఎంతసేపు టిప్పు సుల్తాను, లేకపోతే షాజహాను, ఔరంగజేబు వీళ్ళ గురించే చెప్పారు. కొడుకు చావా గురించి మనకు అసలు ఎవరు ఏ బుక్లో లేదండి. అసలు ఏ లెసన్లో ఉందండి, ఏ లెసన్లో లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మన హిస్టరీలో అలాంటి గొప్ప సాహసవంతుడు, అలాంటి వీరుడు గురించి అయితే ఖచ్చితంగా బుక్స్లలో అయితే ఖచ్చితంగా రాయాలండి. ఎంతసేపు మనకు ఈ సుల్తాను, ఆ సుల్తాను, ఔరంగజేబు, తర్వాత షాజహాను, వీళ్ళు తాజ్మహల్ కట్టించారు.
ఇవి తప్ప ఇవే మన హిస్టరీలలో ఉంటాయి. షాజహాన్ ఏమన్నా ఒక భార్యను పెళ్లి చేసుకొని కట్టుకున్నాడా అండి? తాజ్ మహల్ లేదు కదా! ఆయనకు 7 మంది భార్యలు, 8 మంది భార్యలు సంథింగ్ మనం చదువుకునేటప్పుడు విన్నవే కదా ఇవన్నీ. సో, అలాంటి వాళ్ళ భార్యకు గట్టిన తాజ్ మహల్ గురించి ఎక్స్‌ప్లోర్ చేసి దానికి ఒక పుస్తకము, దానికి హిస్టరీలో మళ్ళా మనం తెలుసుకొని దానికి ఎగ్జామ్స్ రాయడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ, అవి ఎవరికి ఉపయోగపడతాయండి? ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ అంటే శంభాజీ అనే ఆయన గురించి అసలు పిన్ కూడా లేదండి. చిన్న పాయింట్ కూడా లేకుండా హిస్టరీ బుక్ తయారైపోయింది మనకు. వాళ్ళనే బాగా హైలైట్ చేసేసారు తప్ప మన ఈ శివాజీ కొడుకుని ఎంత కష్టాలు పడినాడు, ఎంత సాహసవంతుడు, ఒక స్వరాజ్యం కోసం ఎంత చేశాడనేది అసలు ఏం వన్ లైన్ కూడా మెన్షన్ చేయలేదు. మన స్వరాజ్యం కోసం ఇంత కష్టపడిన వీరుడు చావా అనే ఆయన ఉండాడా అని కూడా నాకు నిజంగా తెలియదు ఈ మూవీ వచ్చే వరకు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడ్యూస్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ ఇస్తుంటాయి. కానీ సెకండ్ హాఫ్ ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగుంది మూవీ మాత్రం. చాలా చిన్న ఏజ్ అండి. ఒక 33 ఇయర్స్‌కి చనిపోయినాడు ఆయనైతే గన. అంటే ఔరంగజేబు ఇట్లా కష్టపెట్టి ఒక 40 రోజులు చిత్రహింసలు పెడతాడు. కానీ మనకు జస్ట్ ఒక 3, 4 మినిట్స్ మాత్రం చూపిస్తారు. ఇంకా మిగిలిన చిత్రహింసలన్నీ చూపిస్తే మన వల్ల కాదండి. మనం అవన్నీ చూసి తట్టుకోలేము. అంత బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఇలాంటి ఒక వీరుడి గురించి తెలుసుకోవాల్సిన మూవీ నాకు తెలిసి. అవన్నీ చూస్తే అసలు అట్లొచ్చేస్తది కోపం నిజంగా. అంటే అంత కష్టాలు మన స్వరాజ్యం కోసం ఎంత కష్టాలు పడినాడో ఈ సంభాజీ అనే ఆయన అనేది చూసి తలుచుకుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. అలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తుంది. ఆ మూవీ చూస్తే ఎవరికైనా రావాల్సిందే. అంత దేశభక్తి ఉంది. ఇలాంటి మూవీ చూస్తేనే మన చరిత్రలో ఇంతమంది వీరులు ఉండారా అని తెలుసుకోగలుగుతాము. ఇలాంటి మూవీస్ ఇండే జనరేషన్ పిల్లలకు తెలుస్తుంది. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలు అటు ఉంచండి, మన జనరేషన్ వాళ్ళకు కూడా సంభాజీ ఉండాడని తెలియదు. ఎందుకంటే మనకు వాటి గురించి ఏ హిస్టరీలో మెన్షన్ చేయలేదు. దాని గురించి బాగా సెర్చ్ చేసి ఒక మూవీ తీసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అలాంటి మూవీస్ ఇంకా రావాలా అనుకుంటున్నాను నేనైతే. మూవీ అయితే సూపర్గా ఉంది. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.